నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని భవానీ ట్రేడర్స్ టపాసుల తయారీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. వాచ్మెన్ సుబ్బయ్య మృతి చెందాడు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి భవానీ ట్రేడర్స్ టపాసుల తయారీ గోదాంలో ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. చుట్టుపక్కల నివాసములు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నగర డీఎస్పీతో పాటు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 1:30 ప్రాంతంలో ఇక్కడ ఈ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు భవానీ ట్రేడర్స్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఉన్నటువంటి వాచ్మెన్ అయినటువంటి సుబ్బయ్య అక్కడ మరణించాడు. ఈ మంటలు అందుకుని అదేవిధంగా అతనితో పాటు ఉన్నటువంటి వేరే వాచ్మెన్ వెంకటేశ్వర లో అతను యంగ్స్టర్ అవటంలో ఎటువంటి గాయాలు అవ్వలేదు. సో ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది దర్యాప్తు చేస్తా ఉన్నాము. ఈ షార్ట్ సర్క్యూట్ లేకపోతే లోపల అంటే ఏ విధంగా చేస్తా ఉన్నాము. ఈ వెంకటేశ్వరతో చెప్పడం షార్ట్ సర్క్యూట్ వల్ల లోపల టపాసులు కనుక్కుని వాటి వల్ల ఈ పేలి మొత్తం డోర్ కూడా బ్లాస్ట్ అయ్యి బయట నిద్రిస్తున్న అతను చనిపోయాడు. మాట్లాడుతున్నారు మేము దర్యాప్తు చేస్తున్నాం. చేసి రాత్రి అనుకోకుండా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం ఇక్కడ ప్రమాదం జరిగింది. వాచ్మెన్గా ఉన్నటువంటి సుబ్బయ్య ఇంకో పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు యంగ్ అవటం వల్ల అతను తప్పించుకున్నాడు. ఈయన వయసు మీరటం వల్ల ఈయన ప్రమాదానికి గురవడం జరిగింది. ఇక్కడికి అధికారులు కానీ అనధికారులు డిఎస్పీ గారు సిఐ గారు వెంటనే తక్షణం వచ్చి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన గౌరవనీయులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు రావటం, వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేసి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నెక్స్ట్ చర్యలన్నింటినీ కూడా ఆదేశాలు ప్రభుత్వ పరిపాలకులకి ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు ఇళ్ల మధ్యలో ఇలాంటి టపాసు కూడా ఉండడం ఎట్లా ప్రమాదమే. వాళ్ళు గతంలో ఈ చుట్టుపక్కల ఇల్లు లేనప్పుడు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఇల్లు లేకపోవటము ఈ ప్రమాదానికి గురి తక్కువైంది. లేకపోతే ఇల్లులు కానీ చుట్టుపక్కల కానీ ఉంటే చాలా తీవ్రంగా ఉండేది, ప్రాణ నష్టం జరిగేది. కానీ ఈరోజు చుట్టుపక్కల ఇల్లు లేకపోవడం వల్ల ప్రమాదం